నాగార్జునుడి దృష్టిలో శూన్యమంటే ఏమిటి? స్వభావశూన్యం అనే భావనకు అర్థం వివరించండి. ఆచార్య నాగార్జునుడి దృష్టిలో శూన్యమంటే ఏమీ లేకపోవడం లేదా సంపూర్ణ శూన్యత కాదు. ఆయన ప్రకారం ఈ ప్రపంచంలోని ఏ వస్తువు స్వతంత్రంగా తనంతట తానుగా ఉనికిలో ఉండదు. ప్రతీ వస్తువు మరొకదానిపై ఆధారపడి ఉనికిలోకి వస్తుంది. ఈ పరస్పర ఆధారిత ఉనికినే ప్రతీత్య సముత్పాదం అంటారు. అందువల్ల ఏ వస్తువుకు శాశ్వతమైన స్వతంత్రమైన స్వభావం ఉండదు. ఈ కారణంగానే నాగార్జునుడు ప్రతీదీ స్వభావశూన్యమని వివరించారు. అంటే ఆయన చెప్పిన శూన్యం నాస్తికత కాదు, అది పరస్పర సంబంధాల ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకునే లోతైన తాత్విక దృక్పథం. శివశక్తి